నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో వ్యాపారుల సేవలో తరిస్తున్న పాలక మండలి అంటున్న భూమన కరుణాకర్ రెడ్డి. రాజంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. బుడమేరును ప్రక్షాళన చేసేదాకా ఊరుకోం, వరద బాధితుల తరపున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులో అవకతవకలపై తమ పోరాటం ఆగదని రాహుల్ పేర్కొన్నారు. బీహార్లో ఓటర్ అధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రసంగించారు. త్వరలోనే మరో పెద్ద బాంబు పేలుస్తాం, ప్రస్తుతం ఆటం బాంబు ప్రయోగించాం, తర్వాత హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తాం, దేశవ్యాప్తంగా బీజేపీ ఓటు దొంగతనాన్ని మేము బయట పెడతామని రాహుల్ గాంधी అన్నారు. बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। राइट? बिहार की जनता, बिहार के युवा, बिहार के महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं। यह क्रांतिकारी प्रदेश है, इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे। और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है। आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे। ఎన్నికల ముందు సిద్ధమని నినాదాలు చేసిన వారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయినపల్లిలో సోమవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ గత 5 ఏళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. 20 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి గర్వకారణం. అదే రోజున ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఒకటి, పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది, లేయలేదు. భర్త ఒక ఆటో డ్రైవర్, ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది. ఆవిడికి భోజనం చేసి పెట్టాలి, స్నానం చేయించాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆటో, కొంతమంది ఎవరైతే స్కూలుకు తీసుకుపోవాలో వాళ్ళు తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గలుపుతున్నారు. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం
మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ పరిస్థితులు చూశాను, నేరుగా పింఛన్ ఇచ్చాను. ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది. అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారి నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసర్ వెళ్ళి ఇంటి దగ్గర 15,000 రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండో కార్యక్రమం, ఇప్పుడే నేను ధోబీ ఘాట్కి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తుల సేవ మరిచి వ్యాపారుల సేవలో మునిగిపోయిందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ను ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ 694 బార్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి 2024 డేటెడ్ 30/12/2024 తారీఖున టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సిఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,74,74,106 రూపాయలు డబ్బులు 26/5 తేదీకి 2025 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు. అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది. 201 స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది. 16/9/2024లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది. అయ్యా, వీళ్ళు ఆక్రమించినటువంటి స్థలంలో కట్టడాలు కడుతున్నారు అని రాసి కొద్ది రోజులు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆపినారు, కానీ మళ్ళీ కట్టడం ప్రారంభించినారు అని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిపోర్టు కూడా విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని, ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందంటూ హెచ్చరించారు. కానీ నష్టం జరిగిన ఆస్తులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా
సరైన న్యాయం జరగలేదు అని చెప్పని ఈరోజు కూడా మొరపెట్టుకున్న సంగతి కూటమి నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు, మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డా ఆయన ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం, మీ ఆటోలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేశాం అని చెప్పని విపరీతంగా పొక్లెండర్ ఎక్కారు, బోట్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, అనేక రకాల వింత చేష్టలన్నీ కూడా చేశారు. కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ? రాజీవ్ కనకాల, సుమల తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం మోగ్లీ 2025 ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందంతో ముచ్చటించిన ఆయన వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సాక్షి సాగర్, మధోల్కర్ కథానాయకులుగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Sandeep, chala bagundi Sandeep. Looking nice and massive and looking very interesting. Visually, I think you'll have a winner also. I think Roshan already proved it with his first film. Wishing you also all the best for your debut. And Rama, I know from RRR, I think he's really proved Sendil's prodigy. But visually, chala grandeur ga undi Sandeep. Ekkada shoot chesaru నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ కొంచెం నాకు నాది తారక్ది అవుట్డోర్లో షూట్ చేసాం కదా, నియర్ మహాబలేశ్వర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అంత గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ విజువలీ బ్యూటిఫుల్ థ్యాంక్స్ టు రామా. అండ్ మ్యూజిక్ ఐ థింక్ ఆ ఎలివేషన్స్ అని అప్లిఫ్టింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. మీ విజువల్స్ తగ్గట్టు ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ కాలభైరవ, డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ extra about him. He's proven he's one of my favorite voices in the industry also. And you have a great winner on board. But in role తీసుకోకూడదు సందీప్. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టేసి దాంతో ఇంత క్వైట్ అయిపోయావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ మీద శ్రద్ధ పెడతావు ఎక్కువ లేదు కదా? టైం పాస్ లా లేదు, నువ్వు చాలా మంచి యాక్టర్గా చేస్తున్నావు, నువ్వు మంచి మంచి రోల్స్ పడుతున్నావు నీకు. ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఇప్పటిదాకా జస్ట్ లైక్ త్రీ రోల్స్ చేశారా? రేపు పొద్దున నువ్వు నాకు యాక్టర్గా వస్తావా, డైరెక్టర్గా వస్తావా నా దగ్గరికి? ఐ హోప్ సో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. Maybe you come back with some nice script for me. Okay. No, why not? Why not? I think
But Your performances in Rangastaram Gani, RRR Gani, such an inspiration. So it's going to be in my journey, and I really hope to reach that level of performance. మేము గుర్రం పట్టుకున్నప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటాం. no, మన రాజమౌళి గారు చెప్తే చూడు బ్లాంక్ పేజ్ లాగా వస్తాడని. లిటరలీ ఇట్ ఓపెన్స్ అప్ విత్ రైటింగ్ అండ్ డైరెక్షన్. వాళ్ళు అక్కడ సెట్లో వాళ్ళు ఎలా రాస్తారు, ఏం తీస్తారు అనేది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాల వద్దనున్న ఎన్టీఆర్ పార్కులో చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో సోమవారం నిర్వహించారు. అత్యంత ప్రాశస్త్యం తెలుగు భాషకు పుట్టినిల్లు కందుకూరి వీరేశలింగం లాంటి వ్యక్తులు నడయాడిన నేలకి రావటం అదృష్టమని భావిస్తున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం అని పేరు పెట్టి సుమారు 19 జిల్లాల పర్యటన ముగిసింది. ఇవాళ 20వ జిల్లా అత్యంత ప్రాశస్త్యం ప్రాచీనం అలాగే మన తెలుగు భాషకి పుట్టినిల్లైన రాజమహేంద్రవరం రావడం జరిగింది. అటువంటి తూర్పుగోదావరి జిల్లా ఏదైతుందో మొత్తం మన సంస్కృత వైభవానికి ఇది చిహ్నంగా మారింది. మనం జాతి కానీ మన భాష కానీ ఇవాళ ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ ప్రాంతం కారణంగానే. కనుక ఈ ప్రాంతం రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క తొలి కార్యక్రమం ఇది చాయ్ పే చర్చ అనే కార్యక్రమం. ఇదేదో కొత్తగా ఆలోచన చేసినది కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రపంచంలో అందరితో అవుట్ రీచ్ అవ్వాలి అంటే అత్యంత సహజంగా కలిసి నలుగురు మాట్లాడుకునే ప్రదేశం టీ స్టాల్స్, టీ అంగళ్ళు. కనుక అటువంటి ప్రాంతమైన చాయ్ పే చర్చలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పార్కులో ఉండే అందరు వాకర్స్, సీనియర్ సిటిజన్స్, యూత్ అందరూ కలిసి అనేక రకాల విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైతే నెగ్లెక్ట్ చేయబడ్డాయో ఆ అంశాల పట్ల, అలాగే దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల వాళ్ళు అడగటం జరిగింది. అలాగే రాబో పుష్కరాలకు సంబంధించిన బీజేపీ కూటమి ఏం చేయబోతుందనే విషయాన్ని అడగటం జరిగింది. ఆ విధంగా అనేక విలువైన విషయాలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్ళాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్తున్నాం. దాంతోపాటు మనకి మూలభూతమైన వ్యక్తులు, వైతాళికులు ఎవరి ఉనికి కారణంగా మనం ముందుకెళ్తున్నాం వాళ్ళందరినీ కూడా గుర్తించుకోవటం. అటువంటి సాహిత్యవేత్తలు, స్వతంత్ర సమరయోధులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆ విధంగా వాళ్ళందరినీ మన ప్రాంతంలో ఉండే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు, మన కందుకూరి వీరేశలింగం లాంటి మన ప్రాంతంలో అలా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రాశస్త్యాన్ని మరొకసారి పరిచయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలతో సమావేశం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కూడా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఒక విజయాన్ని అందించారో, ఆ నమ్మకాన్ని అందించారో, ఆ నమ్మకాన్ని మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం. ఆ విధంగా మరింతగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. హరిహర వీరమల్లుని నేను కొంత భాగం చిత్రీకరించా. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, ప్రేమ. నిర్మాత ఎంఎం రత్నంపై గౌరవం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల పోస్టర్లు చూసి స్ఫూర్తి పొందిన వాడిని. కోవిడ్, వ్యక్తిగత సమస్యల వల్ల ఆ సినిమా షూటింగ్ షెడ్యూళ్లలో మార్పులు వచ్చాయి. ఆ కారణాల వల్లే నేను ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చానంటూ క్రిష్ జాగర్లమూడి చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యూఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దో సంబడి హ్యాస్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. అగైన్ ఐ విల్ ట్రై. ఇది నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం.
ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను, నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో సోమవారం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయని ఆయన కొనియాడారు. చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి ఘనత సాధించారని, అధికారం లేనప్పుడు కూడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమంలో నిర్మాణూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజుకి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు. 3 దశాబ్దాల క్రితం 45 సంవత్సరాలు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి, అధికారం ఉన్నప్పుడు సభానాయకుడిగా ఎవరైనా వెళ్తారు. అధికారం లేనప్పుడు 15 సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన సాంప్రదాయంలోనే 83లో ఎన్టీ రామారావు సంజయ్ వికాస్ మంచ్తో పొత్తుకెళ్ళా, 85లో బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తుకెళ్ళా, 89లో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 94లో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయుడుగా పొత్తు పెట్టుకున్నా. 99లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పొత్తు పెట్టుకున్న పరిస్థితి. మేము సింగిల్గా వస్తాం, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ సింగిల్గా వచ్చారు, 175 సీట్లు మాయ అన్నారు, వైనాట్ 175 అన్నారు, అది మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని ప్రజలు భావించిన పరిస్థితి. ప్రజలు మీకు 11 సీట్లు కట్టబెట్టారు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే గడిచిన 30 సంవత్సరాలుగా ఏ రోజైనా ప్రజల కోసమే పనిచేసి, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసి, అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ని గణనీయంగా పెంచిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకు సాటి మరే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు, ఉమ్మడి రాష్ట్రం పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే 30,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఈయన అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రికి 3,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్ చేసిన తర్వాత రాబోయే కాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రజలు చెప్పే పరిస్థితి. ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో పాటు గతంలో కేసీఆర్ దళిత బంధు, రైతు బంధు అని పథకాలు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. గ్రామీణ తిరువూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం నాడు శుభవార్త అందించారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో అమర్ రాజా కంపెనీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గం నిరుద్యోగ యువతందరికీ విజ్ఞప్తి, ఈ నెల 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 10వ తరగతి పాస్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఐటీఐ చదివిన వాళ్ళు, అంటే 10వ తరగతి, ఇంటరు, ఐటీఐ ఫెయిల్ అయినా పాస్ అయినా ఉద్యోగాలు కావాలి అంటే ఈ నెల
5వ తేదీ జరిగే మెగా జాబ్ మేళాలో అమర్ రాజా కంపెనీ 600 ఉద్యోగాలు ఒకే రోజు తిరువూరులో భర్తీ చేయబోతున్న సందర్భంగా ఈ అవకాశాన్ని తిరువూరు నియోజకవర్గం నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దివాన్ చెరువు గ్రామానికి చెందిన యువకులతో మానవ సేవే మాధవ సేవ అనే పేరుతో ఒక గ్రూప్ ద్వారా ప్రతి వారం అవసరమైన బియ్యం, ఇతర నిత్యావసరాలు, ఇతర వస్తువులను అందజేస్తున్నామంటూ నిర్వాహకులు ఎర్రంశెట్టి కృష్ణమూర్తి తెలిపారు. దీనిలో భాగంగా రాజానగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన కోడి శాంతి కుటుంబానికి ఎర్రంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కోడిగుడ్లు, దుస్తులు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. 3 ఆడపిల్లలను పోషించడానికి ఆమె పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి రావడంతో ఆదుకునేందుకు ముందుకు వచ్చామన్నారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ 3 నెలల క్రితం మానవ సేవే మాధవ సేవ గ్రూపు ఏర్పాటు చేశామని, సభ్యులు ఎంపిక చేసిన నిరుపేద కుటుంబానికి సభ్యుల సహకారంతో నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు చాలా సంతోషంగా ఉందని సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలోని కోడి శాంతి గారి కుమార్తెలకు మన గ్రూప్ ద్వారా సహాయం చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనం తీసుకొచ్చిన ఐటమ్స్ అందజేయడం జరిగింది. ఈరోజు ఈ పాపలను ఇవ్వడానికి మనము ఫ్రూట్స్, రస్కులు, బిస్కెట్లు, బ్రెడ్, బుక్స్, పెన్సిళ్ళు, పెన్స్, పాపలకి బట్టలు, ఆడపిల్లలకి సరిపడా ఫ్యాన్సీ ఐటమ్స్, 25 కేజీల సన్నబియ్యం, కూరగాయలు, కిరాణా సామాన్లు, ఎగ్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ పిల్లల భవిష్యత్తు కోసం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. తదుపరి మరోసారి వచ్చి మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన మానవ సేవే మాధవ సేవ గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో వ్యాపారుల సేవలో తరిస్తున్న పాలక మండలి అంటున్న భూమన కరుణాకర్ రెడ్డి. రాజంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. బుడమేరును ప్రక్షాళన చేసేదాకా ఊరుకోం, వరద బాధితుల తరపున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.